ప్లే అవుతాయి కదా సార్. ఈ కసిరెడ్డి అవనియండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు అవనియండి, లేకపోతే విజయసాయి రెడ్డి గారు చెప్పి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అంశాలుగా అనిపిస్తున్నాయి సార్? ఇక్కడ వరకే ఈ కేసుల వరకు పరిమితం అవుతాయా? అంటే మనం ఊహాగానాలు చేయలేము. ఒకటి దేశ రాజకీయాల్లో పొలిటికల్ కేసులు చాలా రేర్గా లాజికల్ ఎండ్కి వస్తాయి. ఎక్కడో ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక మధు కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఎట్లుడగలిగాడు. సిబిఐ ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియాకు బెయిల్ రాకుండా ఎన్నేళ్ళు చూసాం మనం. ఈడీ కేసులు అయితే మరీ కష్టం బెయిల్ రావడం. అది ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు కనుక మరీ కష్టం బెయిల్ రావడం. కానీ మరి మనీష్ సిసోడియాకు బెయిల్ రాలేదు. ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రికే బెయిల్ రాలే, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వచ్చింది మనకు తెలియదు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? మరి అవిశ్వాస తీర్మానం మోడీ పైన ప్రతిపక్షాలు పెడితే వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు కలిసే కదా ఓటేసింది. మీరు లాస్ట్ 10 years పార్లమెంట్లో ఓటింగ్ సరళి చూడండి. వైసీపీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో కలిసే ఉంటారు. ఢిల్లీలో ఒకే వైఖరి మీరు పార్లమెంట్లో మీరు గమనిస్తే. సో ప్రత్యేక హోదా అయినా వదిలేయడం నుంచి మొదలుకొని ప్రతి దాంట్లో ఒకే వైఖరి కదా. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కేసీఆర్ను రోజు తిడతారు చూడండి. మీకు జైలు గది రెడీగా ఉన్నది, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడు అంటాడు. 1,00,000 కోట్లు తిన్నారని బీజేపీ ఆరోపిస్తుంది. కేసీఆర్ పైన కేంద్ర ఏజెన్సీలు ఒక్క కేసు అన్న పెట్టిందా నాకు చెప్పండి? సింగిల్ కేసు లేదు కేసీఆర్ పైన కానీ వాళ్ళ ఫ్యామిలీపై కానీ. కేటీఆర్ అంతకుముందు ఏదో కొన్ని 1-2 కేసులు సహారా ఏదో ఉన్నాయి కానీ అవి ఎప్పుడు మూడబడ్డాయి అట్లీస్ట్. మీకు కేసీఆర్ పైన కవిత పైన కేసు కూడా తెలంగాణ సంబంధించిన కేసు కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. అదంతెందుకు అసదుద్దీన్ ఓవైసీ పైన కేసు ఉందా చెప్పండి నాకు? ఎంఐఎం నేతల పైన ఒక్కరిపైన కేసు ఉందా? అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవాలయాల గురించి ఘోరంగా మాట్లాడాడు. ఏం అది ఎన్ఐఏ కేసు పెట్టరాదా? ఎందుకు పెట్టలేదు మరి కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్కు కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది కనుక బీఆర్ఎస్ అతన్ని నిర్దోషి అన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలే? సో అది దేశ అంతర్గత భద్రత ప్రమాదం కాదా? సో మరి కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి కదా. మీరు రాజాసింగ్ని సస్పెండ్ చేశారు, ఆయన మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఏ చర్య ఎందుకు లేదు? మీ సొంత పార్టీ వాళ్ళనో సస్పెండ్ చేస్తారు. నూపూర్ శర్మని సస్పెండ్ చేశారు, రాజాసింగ్ సస్పెండ్ చేశారు. వాళ్ళు తప్పే, వాళ్ళు ఇస్లాం గురించి మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. వాళ్ళు 100% తప్పు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మరి హిందూ దేవుళ్ళ పైన నోటికెచ్చినట్టు మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే బీజేపీ పెద్ద పోరాటం ఎందుకు చేయలేదు? అసెంబ్లీలో 4 రోజులు వాకౌట్ ఎందుకు చేయలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు చర్య తీసుకోలేదు? ఏ బీజేపీ నాయకుడు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోలేదు? ఓవైసీలు మనకు అవసరం కదా. ఓవైసీలు ఇక్కడ ముస్లింలు రెచ్చగొడుతున్నాయి కదా, అక్కడ హిందువులు రెచ్చిపోయేది. సో అందువల్ల ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి. అందువల్ల ఏం జరుగుతుంది అనేది ఎవరమూ చెప్పలేం. ఎందుకంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలతో బీజేపీ ఎవరిని లోపలేదు. మీకు ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు దాని పేరు చెప్పుకునే కదా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి దేశమంతా తిరిగి. 2G స్పెక్ట్రమ్ కేసులు ఏమైంది? 2G స్పెక్ట్రమ్లో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా, మరి అయినా ఏం చర్య తీసుకోలేదు. ఎందుకు? 2G స్పెక్ట్రమ్ కేసులో చర్యలు తీసుకుంటే ముందు డిఎంకే నాయకులు లోపలికి వెళ్తారు. డిఎంకే నాయకులు మరి లోపల వెళ్తే బీజేపీ ఎందుకు బాధ? డిఎంకేతో పొత్తు కదా, డిఎంకేతో లేదు కదా. కానీ ఎప్పుడు ఏం అవసరం వస్తుందో, రేపు నిజంగానే డిఎంకేతో అవసరం వస్తే మళ్ళీ పెట్టుకుంటారు. వాజ్పేయి ప్రభుత్వం డిఎంకే మద్దతు ఇవ్వలేదా? సో ఇప్పుడు మీకు మమతా బెనర్జీ ఏమైంది? అభిషేక్ బెనర్జీ మీద కేసులు కదులుతలేదు కదా. ఎందుకు? మమతా బెనర్జీ ఆగిపోయింది ఇప్పుడు, బీజేపీ పైన ఎగరడమే మానేసింది కదా. సో ఇప్పుడు ఆమె బీజేపీని కాదు అటాక్ చేసి కాంగ్రెస్ని అటాక్ చేస్తుంది కదా. ఇండియా కూటమిలో ఉండి రోజు కాంగ్రెస్ని తిడుతుంది ఆమె. ఎందుకంటే ఆమె తమ ఇప్పుడు శల్య సారథ్యం చేస్తుంది కదా ఇండియా కూటమికి. అందుకే అభిషేక్ బెనర్జీ పైన కేసులు కదులుతలేవు కదా.